నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ని అనుష. నేషనల్ న్యూస్ డీటెయిల్స్ చూస్తే పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు రెండో రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సభ్యుల నిరసన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం 4.5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచింది. ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్ ఢిల్లీ 3 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ను విలీనం చేస్తూ ప్రతిపాదించిన బిల్లును ఆమోదించింది. కాగా ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజ్యసభలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా వ్యక్తం చేయగా రాజ్యసభ కూడా వాయిదా పడింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ హింసపై పార్లమెంటు దద్దరిల్లిపోయింది. బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని రామపుర్తూర్లో జరిగిన హింసలో 8 మంది మృతి చెందారు. ఈ అంశాన్ని బీజేపీ సభ్యులు పార్లమెంట్లో లేవనెత్తారు. రాష్ట్రంలో హింసకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం కారణమని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ మమతా దీదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాంపూర్తూర్లో పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహాద్ షేక్ హత్యతో గ్రామం అట్టుడికిపోయింది. దీంతో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో 10 ఇళ్లకు నిప్పంటించి ఇళ్లపై బాంబులు వేశారు. ఈ ఘటనలో 8 మంది కాలిపోయారు. కాగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి 22 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో బహాద్ షేక్ సోదరుడు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బీజేపీ అగ్రనేతలు ఆదిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. పుష్కర్ ధామీ చేత ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధామీతో పాటు 8 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే ఉత్తరాఖండ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ధామీ ఓడిపోయారు. అయినా రాష్ట్రంలో బీజేపీ గెలిచింది. గత కొన్ని రోజులుగా కొనసాగిన సీఎం పదవి సస్పెన్షన్కు ఎట్టకేలకు సోమవారం తెరపడింది. బీజేపీ అధిష్టానం ఆయనకే ఉత్తరాఖండ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి పదవిలో ధామీ కొనసాగాలంటే 6 నెలల్లోగా శాసనసభకు పోటీ చేసి గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాగా ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బులోని, ఎమ్మెల్యే దాన్ సింగ్, ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ పేర్లు వినిపించాయి. అయితే రాష్ట్రంలో ధామీ పార్టీని చీల్చుతారనే భయంతో ఆయనకే పగ్గాలు అప్పగించడం మేలని బీజేపీ అధిష్టానం భావించి ఎట్టకేలకు ఆయనకే సీఎం పదవిని కట్టబెట్టింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు.
దేశంలో కోవిడ్ విజృంభించడంతో దాదాపు 2 ఏళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. కోవిడ్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు చేర్పులు అమలు చేసింది. అయితే గత 7 వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడంతో కరోనా నిబంధనలను పూర్తిగా తొలగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీంతో పాటు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకుని సొంత వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడంతో కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 31 నుంచి ప్రస్తుతం ఉన్న ఆంక్షల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలంతా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హోంశాఖ సూచించింది. వైరస్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉంటారని బల్లా పేర్కొన్నారు. అయితే కేసుల సంఖ్య పెరిగితే స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించే అంశాన్ని పరిశీలించుకోవచ్చని రాష్ట్రాలకు ఆయన సూచించారు. ప్రధాని మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేశారు. పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని, ఉక్రెయిన్లో ఉన్న తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురించి ఆయన మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు రష్యా లోబడి ఉండాల్సిందేనని, ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం ఫరిడాలంటే అంతర్జాతీయ చట్టాలను అందరూ ఆచరించాలని ఇరువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వాణిజ్య, భద్రత, వ్యాపార రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు 2 దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని, వీలైనంత త్వరగా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధంలో భారత్ ఎవరి తరపున ఉండాలో తేల్చుకోవాలన్నారు. తటస్థ వైఖరి మంచిది కాదని హితబోధ చేశారు. నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మోదీకి ఫోన్ కాల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. కొన్ని గంటల పాటు లాలూను పర్యవేక్షించిన వైద్యులు ఫిట్గా ఉన్నారని ధృవీకరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత రాంచీలోని రిమ్స్కు తరలించారు. అయితే ఆయన్ను అంతంత పొద్దున్నే అత్యవసరంగా డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఏముందని ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం లాలూ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన గుండె, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు.
ప్రముఖ టూత్పేస్ట్ కంపెనీ సెన్సోడైన్ పై కొరడా జులిపించింది ది సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు వారం రోజుల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. కాగా సెన్సోడైన్ ప్రొడక్ట్ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెంటిస్టులు సిఫారసు చేస్తున్నారని కంపెనీ గొప్పగా ప్రకటించుకుంది. తమదే వరల్డ్ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్పేస్ట్ అని ప్రకటించుకుంది. కాగా సీసీపీఏ చీఫ్ నిధి ఖారే ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ యాడ్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కాగా సెన్సోడైన్ టూత్పేస్ట్ విషయానికి వస్తే కేవలం బ్రిటన్ డెంటిస్టులు మాత్రమే సిఫారసు చేశారు. అయితే కంపెనీ మాత్రం తమ టూత్పేస్ట్ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెంటిస్ట్ సిఫారసు చేశారని చెప్పుకుంటుంది. వరల్డ్ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్పేస్ట్ 60 నిమిషాల్లో ఉపశమనం కలుగుతోందని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తోందని సీసీపీఏ తప్పుపడుతోంది. ఇదిలా ఉండగా సీసీపీఏ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్కు లేఖ రాసి సెన్సోడైన్ సెన్సిటివిటీ టూత్పేస్ట్ 60 నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుందా లేదా అని పరీక్షలు జరపాలని కోరింది. ప్రస్తుతం ఈ టూత్పేస్ట్పై టెస్టులు జరుగుతున్నాయి. వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. ఉక్రెయిన్పై రష్యా అకారణంగా యుద్ధానికి కాలు దువ్వింది. ఉక్రెయిన్ను ప్రస్తుతం శ్మశానం చేసింది. దీంతో ప్రపంచ దేశాలు రష్యాపై కన్నెర చేసి ఆంక్షల కొరడా జులిపించాయి. ప్రస్తుతం రష్యాలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి. మార్కెట్లో వస్తువుల కొరత ఏర్పడింది. వ్యాపారులు కూడా ఇదే ఆదరణ చూసి సరుకును నల్లబజారుకు తరలించి కృత్రిమంగా ధరలు పెంచేస్తున్నారు. దీంతో సామాన్యుడి బతుకు దుర్భరమవుతోంది. ఉక్రెయిన్పై రష్యా దాడికి తెగబడ్డం, వెంటనే పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొరత ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. మార్కెట్లో నిత్యావసర సరుకులు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. స్థానిక స్టోర్లలో చక్కెర ప్యాకెట్లని దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చక్కెర కొనుగోలుపై పరిమితి విధించడంతో కొనుగోలుదారులు షాపులపై విరుచుకుపడుతున్నారు. ఒక్కో వినియోగదారుడు 10 కేజీల చక్కెర మాత్రమే కొనుగోలు చేయాలంటూ కొన్ని దుకాణాలు పరిమితి విధించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఏదైనా వస్తువు కొరత ఏర్పడిందంటే దాని ధర ఆకాశాన్నంటడం సర్వసాధారణం. ప్రస్తుతం రష్యాలో పంచదార ధర చుక్కలనంటుతోంది. ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి. 2015 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. మరోపక్క అధికారులు మాత్రం దేశంలో చక్కెర కొరత లేదని ప్రజల్ని ఊరించే ప్రకటనలు చేస్తున్నారు. ఉత్పత్తిదారులు ధరలు పెంచేందుకు నిల్వలు దాచటం, వినియోగదారులు ఆందోళనతో ఎక్కువగా కొనేయడంతో ఈ సంక్షోభం తలెత్తిందంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే చక్కెర ఎగుమతిపై రష్యా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. రష్యా దాడితో ఉక్రెయిన్లో పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తోంది. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దురాక్రమణని నిరసిస్తూ పలు అంతర్జాతీయ కంపెనీలు రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డాలరు మారకంతో రష్యా కరెన్సీ రూబుల్ విలువ భారీగా క్షీణించింది. దీంతో రష్యా సెంట్రల్ బ్యాంకు పలు నియంత్రణ చర్యలు అమల్లోకి తెచ్చింది. ఇవన్నీ కలిసి ప్రజల జీవన ప్రమాణాల్ని మరింత దెబ్బతీస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉక్రెయిన్లోని అందమైన నగరాలన్నీ దాదాపు ధ్వంసమయ్యాయి. సముద్ర తీరంలో ఉన్న మెయిర్పోల్ శ్మశానాన్ని తలపిస్తోంది. దాదాపు నగరమంతా ఖాళీ అయిపోయింది. ఉన్న ప్రజలు ఆహారం, నీరు, మందులు లేక విలవిలలాడిపోతున్నారు. సమయానికి వెళ్లిన వారిని రష్యా బందీలుగా చేసుకుంటూ నగర ప్రజలకు సహాయం అందకుండా చేస్తోంది. ఇక్కడి సైన్యం రష్యాకు లొంగిపోవడంతో దాడులను మరింత తీవ్రతరం చేస్తూ స్థానిక పౌరులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది రష్యా. ఉక్రెయిన్లోని అందమైన నగరం మేరియోపోల్. ఈ సముద్ర తీర నగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. రష్యా విసిరే బాంబుల వర్షంతో భవనాలని కుప్పకూలుతున్నాయి. రష్యా దాడుల్లో అల్లకల్లోలంగా మారిన పోర్టు నగరం మెరియోపోల్లో తాజా పరిస్థితులివి. కాగా ఈ నగరంలో ఉక్రెయిన్ బలగాలు లొంగిపోయేందుకు నిరాకరించడంతో రష్యా తమ దాడుల్ని తీవ్రతరం చేసింది. దీంతో తమ నగరం శ్మశానంలా మారుతోందని ఉక్రెయిన్ అధికారులు వాపోతున్నారు. ఆహారం, నీరు లేక 1,00,000 మంది పౌరులు అల్లాడిపోతున్నారు. అజోవ్ సముద్ర తీరంలో ఉండే మెరియోపోల్ నగరంలో రష్యా యుద్ధానికి ముందు 4,30,000 మంది నివాసముండేవారు. దాడులు మొదలైన తర్వాత కొందరు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. మరికొందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇంకా దాదాపు 1,00,000 మంది నగరంలోనే చిక్కుకుపోయారు. నిత్యం బాంబుల మోతతో బయటకు రాలేక వీరంతా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గత 3 వారాలుగా మెరియోపోల్లో బాంబుల కుంభవర్షం కురుస్తోంది. దాదాపు ఏ భవనమూ ఇక్కడ మిగల్లేదని ఆ నగరం నుంచి బయటపడ్డ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మేరియోపోల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేసేందుకు వెళ్తున్న సహాయక సిబ్బందిని రష్యా బలగాలు నిలిపివేశాయి. ఈ నగరానికి మందులు, ఆహారంతో వెళ్లిన కాన్వాయ్ను కూడా రష్యా బలగాలు అడ్డుకుని అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. మెరియోపోల్లో చిక్కుకున్న పౌరుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ఆహారం, నీరు కూడా లేని పరిస్థితిలో అనేక మంది చిన్నారులు డీహైడ్రేషన్తో చనిపోతున్నారని స్థానిక అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా సేనలు ఇప్పటికే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా అక్కడి కొత్త ల్యాబొరేటరీని రష్యా బలగాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది. రేడియో యాక్టివ్ వ్యర్థాలను నిర్వహించేందుకు కొత్తగా నిర్మించిన ఈ ల్యాబ్ను రష్యా ధ్వంసం చేసింది. యూరోపియన్ కమిషన్ సహకారంతో 6 మిలియన్ యూరోలతో నిర్మించిన ఈ ల్యాబ్ను 2015లో ప్రారంభించారు. పొరుగున ఉన్న శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక పక్క ఆహారం కొరత, కరెంటు కోతలు, నిత్యావసర సరుకుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రోజుల తరబడి ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో బతుకు తెరువు కోసం భారత్ బాట పడుతున్నారు. తాజాగా శ్రీలంక నుంచి వచ్చిన 6గురిని రామేశ్వరం వద్ద భారత తీర రక్షణ సిబ్బంది గుర్తించారు. వీరిలో 3 చిన్నారులున్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడుకు వలస వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గత 70 ఏళ్లలోనే శ్రీలంక ఇలాంటి దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనలేదు. గత కొన్ని రోజుల నుంచి కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. అటు ఆహార పదార్థాల కొరత, వంట గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల కొరతతో ధరలు చుక్కలనంటున్నాయి. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో దేశవ్యాప్తంగా 90% హోటళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలకు చేరింది. పెట్రోల్, గ్యాస్ కొనుగోలు చేద్దామంటే రోజుల తరబడి క్యూలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజధాని కొలంబో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. కిరోసిన్ కోసం క్యాన్లతో, సిలిండర్లతో గ్యాస్ స్టేషన్ల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొందరైతే 2-3 రోజుల నుంచి క్యూ లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కొరత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దీంతో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతోంది. ITV Bulletin updates. Keep watching Prime News.